ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రైకార్ చైర్మన్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యేలు వెడ్మా బుజ్ పటేల్, అనిల్ జాదవ్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ట్రైకార్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని, గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిందని వెల్లడించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నిధులు లేమి లోటు లేకుండా చూడాలని, నిధులు లేమి వల్ల అభివృద్ధి పథకాల పనులు కుంటుపడుతున్నాయన్నారు. ట్రైకార్ ద్వారా పథకాలు అర్హులకు అందించాలని కోరారు. మనం ఐడెంటిఫై చేసి ట్రైబల్స్ అయితే సాచురేషన్ లెవెల్లో వాళ్ళకు సపోర్ట్ అందించాలి. మిగతా అన్ని వర్గాలకు ప్రధాన ఎమ్మెల్యే గోల్గా చెప్పినట్టు బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళే మళ్ళీ కూడా ప్రతి ట్రైబల్ ఫ్యామిలీకి ఏదో ఒక ఫామ్లో ట్రైబల్ మనం ఒక పర్టికులర్గా ప్లాన్గా తొందరగా అవసరం. రెండవది ఏమేమి ఆలోచిస్తున్నామంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి స్కీమ్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఇవి కాకుండా లోకల్ రిసోర్సెస్ బట్టి లోకల్ మ్యాన్ పవర్ కావచ్చు, లోకల్ స్కిల్స్ కావచ్చు, లోకల్ రా మెటీరియల్ దొరికే పద్ధతి కావచ్చు, ఇన్ని కేసెస్ మీద ఏ రకాల అవసరాలు వాటిని మనం మీట్ అయ్యేటటువంటి పద్ధతిలో మీరు ప్రపోజ్ చేస్తుంది. మీ లిస్ట్లో ఉన్నటువంటి వాటిని కొత్త ఏమైనా వస్తుంది పెట్టుకోవచ్చు. ప్రపోజ్ చేసినటువంటి మంచి స్కీమ్ అది. అటువంటి చిన్న బడ్జెట్తో అయ్యేటటువంటి స్కీమ్స్ కూడా మీరు ప్రపోజ్ చేస్తే వీఆర్ రెడీ టు సపోర్ట్ అండ్ శాంక్షన్ ఇమీడియట్లీ. మా దగ్గర ఎటువంటి పెండింగ్ ఉండదు. ప్రభుత్వం అయితే కంప్లీట్గా సహకరించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని పర్సూ చేయడానికి అది చేయాలని న్యాయం చెప్పింది. నాట్ ఓన్లీ ద డిపార్ట్మెంట్ ఇష్యూస్, పర్సనల్గా కూడా పనిచేయడానికి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం అవసరం. ఆ ఉద్దేశంలోనే దాదాపు 42,000 ఉద్యోగులు ప్రమోషన్ ఇచ్చిన చాలా కాలం పెండింగ్ ఉన్నటువంటి. అందుకని మీరు బాధ్యత పనిచేయండి. 100% బెనిఫిట్ ఇస్తూ ట్రైబల్స్కి చేరవేసేటటువంటి పనులు పనిచేయండి. ఏ రకమైన అడ్డంకులు కూడా రూల్స్ అడ్డమైతే వాటిని మార్చడానికి రూల్స్ ఫర్ డెవలప్మెంట్ అవే హ్యాండిల్స్ అయితే బట్టి వీఆర్ రెడీ టు చేంజ్ ద కన్సెప్ట్. కాబట్టి మా నుంచి పూర్తి స్థాయి సహకారం కంటెంట్ ఈజ్ ద బెనిఫిట్స్ తీసుకుంటే మనం అందరం కూడా వాళ్ళను డెవలప్ చేయడం కోసమే పనిచేస్తున్నాం. అటు ప్రభుత్వమైనా ఇటు మీరైనా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వాళ్ళకి అందించి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం మన టార్గెట్. అది లక్ష్యంగా పనిచేయాలి.